So today we are going to discuss about Ether channel and VTP and LLDP. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే వీటీపీ డిస్కస్ చేసుకుందాం. సో ఇంటర్వ్యూస్లో అడుగుతారు వాట్ ఈస్ వీటీపీ అని. వీటీపీ ఈజ్ ఎ టెక్నాలజీ, ఓకే, లేయర్ టు టెక్నాలజీ. సో వీలాన్ ట్రంకింగ్ ప్రోటోకాల్. ఓకే, వాట్ ఈస్ ఇస్ వీలాన్ ట్రంకింగ్ ప్రోటోకాల్. సో సింపుల్గా చెప్తాను వాట్ ఈస్ వీటీపీ అనేది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మనకు బిల్డింగ్ ఉంది, మీరు దుబాయ్లో అక్కడ చూస్తే ఎన్ని అంతస్తులు ఉంటుంది, ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి. సో ప్రతి ఫ్లోర్లో స్విచ్చెస్ ఉంటాయి, చాలా డివైజెస్ ఉంటాయి, ఒక్కొక్క ఫ్లోర్లో చాలా ఆఫీస్ సెటప్ ఉంటుంది, యూనో. అంతే కదా, బెంగళూరులో చూసుకున్న 12 ఫ్లోర్స్, 5 ఫ్లోర్స్, ఈచ్ ఫ్లోర్లో కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి, అవన్నీ ఒక స్విచ్ కనెక్ట్ అయి ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఓకే, సో ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, అట్లా ఫిఫ్త్ ఫ్లోర్ అట్లా తీసుకుంటే ఇది ఏంటి, మనం ఏం చేయొచ్చు అంటే వీలాన్స్ క్రియేట్ చేయాలి. సో వీలాన్స్ ఏంటి, వీలాన్ 2, వీలాన్ 4, వీలాన్ 7. సపోజ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, సేల్స్, టెక్నాలజీ టీమ్, మేనేజ్మెంట్ టీమ్ అని. సో ఈచ్ ఫ్లోర్లో అందరు ఉన్నారు. సో మనం వీలాన్స్ కాన్ఫిగర్ చేయాలంటే ఏం చేయాలి, ఈ స్విచ్చెస్ అన్నీ ఒక చోట పెట్టుకొని అన్ని స్విచ్చెస్లో వీలాన్స్ కాన్ఫిగర్ చేసి బిగించేస్తాం, ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్ళి బిగించేసేస్తాం. ఆ తర్వాత కొన్ని డేస్ తర్వాత ఇంకొక టీం వచ్చింది, అదే అకౌంట్స్ టీం వచ్చింది అనుకోండి. అన్ని ఫ్లోర్లో అకౌంట్స్ వీలాన్ క్లియర్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, నువ్వు అన్ని స్విచ్చెస్లో లాగిన్ అయ్యేసి రిమోట్లో కాన్ఫిగర్ చేయాలి. సో ఇది అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ కదా. సో కొన్ని స్విచ్చెస్ అంటే చేయగలం, అన్ని స్విచ్చెస్లో లాగిన్ అయ్యి ప్రతిసారి చేయాలంటే ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్. సో వీటీపీ ఏం చేస్తుందంటే ఇట్స్ ఏ వీలాన్ ట్రంకింగ్ ప్రోటోకాల్. మనం ఇందులో ఏదో ఒక మెయిన్ స్విచ్ని సర్వర్గా అనుకుంటే, ఏదైనా మెయిన్ స్విచ్ని జస్ట్ దీంట్లో మనం వీటీపీ కాన్ఫిగర్ చేయాలి. ఓకే, వీలాన్ ట్రంకింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేసేస్తే దీన్ని వీటీపీని దీన్ని మోడ్గా అనుకోవాలి, అంటే దీన్ని సర్వర్గా అనుకోవాలి. దీన్ని సర్వర్గా అనుకొని వీటన్నిటిలో క్లయింట్ కాన్ఫిగర్ చేయాలి. సో స్టార్టింగ్లోనే మనం ఫస్ట్ టైం కాన్ఫిగర్ చేసినప్పుడు దీన్ని సర్వర్గా అనుకొని వీటన్నిటిని క్లయింట్గా చేసేసినాం అనుకో, సర్వర్లో ఏ వీలాన్స్ అయితే క్రియేట్ చేసినావో ఆటోమేటిక్గా అదర్ డివైజెస్లో కూడా వీలాన్ ఆటోమేటిక్గా కాన్ఫిగర్ అయిపోతుంది. ఓకే, సపోజ్ నేను అకౌంట్స్ వీలాన్ ఉంది కొత్తగా, ఇప్పుడు నేను ఈ మెయిన్ సర్వర్ వీలాన్లో క్రియేట్ చేసినాను అనుకో, ఆటోమేటిక్గా మిగతా వీలాన్స్లో కూడా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వీటీపీ. సింపుల్. టు మేక్ స్విచెస్ ఎక్స్చేంజ్ యువర్ వీలాన్ ఇన్ఫర్మేషన్ విత్ ఈచ్ అదర్, దే నీడ్ టు బీ కాన్ఫిగర్డ్ ఇన్ ద సేమ్ వీటీపీ డొమైన్. ఓకే, సో ఇట్లా ఇక్కడ మనం అకౌంట్స్ వీలాన్ క్రియేట్ చేస్తాం కదా మెయిన్ స్విచ్లో, అది సేమ్ ఆ వీలాన్ మళ్ళీ అన్నింటిలో రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఇవన్నీ సేమ్ డొమైన్లో ఉండాలి. ఓకే, సేమ్ డొమైన్లో ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను, సింపుల్. సో నీట్గా క్లియర్ కట్గా టెక్స్ట్ ఇచ్చాను, చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఈ వీటీపీ కాన్ఫిగర్ చేయాలంటే రూల్స్ ఉన్నాయి. ఏంటి, సేమ్ వీటీపీ డొమైన్లో ఉండాలి. ఓకే, సేమ్ వర్జన్ కాన్ఫిగర్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైనా సరే ఒకవేళ నువ్వు కొత్త వీలాన్ అకౌంట్స్ ఉంది కదా, ఏసీసీసీ అకౌంట్స్ని యాడ్ చేస్తే రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఏదైనా వీలాన్ నెంబర్ 2 డిలీట్ చేసినావు అనుకో, మొత్తం అన్నిటికీ వీటీపీ అడ్వర్టైజ్మెంట్స్ చేసేసి అన్నిటికీ వీలాన్ 2 డిలీట్ అయిపోతుంది. వీలాన్ డేటాబేస్లో నుంచి వీలాన్ 2 డిలీట్ అయిపోతుంది. సో ఏం లేదు, ఒక సర్వర్ని మెయిన్గా మనం ఒక స్విచ్ని సర్వర్గా అనుకోవాలి. సో దాంట్లోనే మనం కంట్రోల్ చేయొచ్చు మొత్తం వీలాన్ ఇన్ఫర్మేషన్ని. బట్ మేక్ షూర్ ఈచ్ అండ్ ఎవ్రీ పోర్ట్ యూ హ్యావ్ టు కాన్ఫిగర్ యాజ్ ఎ ట్రంక్. ఓకే, ట్రంక్ పోర్ట్గా కాన్ఫిగర్ చేయాలి. అండ్ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా మెయిన్ స్విచ్కి కనెక్ట్ అయి ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ చూసారు కదా, సపోజ్ ఇది సంథింగ్ ఉంది కదా, ఇది మెయిన్ సర్వర్ అనుకుంటే, ఒకవేళ నువ్వు అకౌంట్స్ వీలాన్ యాడ్ చేసినావు అనుకోండి, ఇక్కడ ఇమీడియట్గా అడ్వర్టైజ్మెంట్స్ పంపిస్తుంది, వీటీపీ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి మీనింగ్ చెప్పడం. ఇప్పుడు అంతే కదా, మన యాడ్స్ ఉంటాయి, మనం ఎంత అడ్వర్టైజ్ చేస్తే అందరికి అలా తెలుస్తుంది. సో ఈ నెట్వర్కింగ్లో అడ్వర్టైజ్మెంట్ అనే కీవర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్. ప్లీజ్ మేక్ షూర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రౌటింగ్లో ఎక్కువ యూజ్ చేస్తాం అడ్వర్టైజ్మెంట్ అనే కీవర్డ్. ఓకే, రౌట్ అడ్వర్టైజ్మెంట్స్ అని. సో యూజ్ ద ప్రాపర్ కీవర్డ్స్. ఓకే, వీలాన్ ట్రంకింగ్ ప్రోటోకాల్ అడ్వర్టైజ్మెంట్స్ పంపిస్తుంది. ఏదైనా యాడ్ అయినా, ఒకవేళ ఎగ్జిస్టింగ్ వీలాన్ డిలీట్ అయిపోయినా, ఇమీడియట్గా ఇట్ విల్ జనరేట్ వీటీపీ అడ్వర్టైజ్మెంట్స్ సెండ్స్ ద క్లయింట్. ఈ డొమైన్లో ఏవైతే ఉన్నాయో అన్ని క్లయింట్కి పంపిస్తుంది. హే, అకౌంట్ వీలాన్ ఒకటి యాడ్ అయింది, ఇమీడియట్గా అప్డేట్ చేసుకొని వీలాన్ డేటాబేస్ అని. ఓకే, దీంట్లో మోడ్స్ ఉంటాయి, ఒకటి సర్వర్ మోడ్, ఒకటి క్లయింట్ మోడ్, ఇవి రెండు. ఇంకొకటి ఏంటి, ట్రాన్స్పరెంట్ మోడ్. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్లో చూడండి, సపోజ్ ఈ స్విచ్ని నేను ట్రాన్స్పరెంట్ మోడ్గా కాన్ఫిగర్ చేశాను. ఓకే, చేస్తే
ఇప్పుడు ఇక్కడ ఇది సర్వర్ కదా, ఇందులో ఒకటి కొత్త అకౌంట్ వీలాన్ క్రియేట్ చేశా, లేదు కొత్తది అకౌంట్ వీలాన్ క్రియేట్ చేసి ఇమీడియట్గా వీటీపీ అడ్వర్టైజ్మెంట్ ఎక్కడికి వెళ్తుంది, ఈ ట్రాన్స్పరెంట్ మోడ్లో ఉన్న స్విచ్కి వెళ్తుంది. ఇదేం చేస్తుంది, ఇది ట్రాన్స్పరెంట్ మోడ్లో ఉంది కదా, ట్రాన్స్పరెంట్ మోడ్ అంటే నేను ఏం అప్డేట్ చేసుకోను, నేను జస్ట్ వింటుంటా ఫార్వర్డ్ చేస్తాను అంతే. సో వాట్ ఇట్ ఈస్ డూయింగ్, హే ఐఎమ్ ఇన్ వైటీపీ ట్రాన్స్పరెంట్ మోడ్, సో ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ యూ సెండ్, ఐ జస్ట్ ఫార్వర్డ్ ఇట్ టు అదర్స్ అంతే. నువ్వు పంపించింది ఫార్వర్డ్ చేస్తాను అంతే తప్ప నేను నా డేటాబేస్లో అప్డేట్ చేసుకోను. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఏదైనా సరే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, అది ఇంకా ఫిక్స్డ్, దాంట్లో ఇంకా ఏం అలో కొత్త వీలాన్స్ కానీ ఏం అలో చేయడానికి ఉండదు. సో అలాంటి టీమ్కి అక్కడ ఒక స్విచ్ పెట్టి ఆ స్విచ్ని మనం ట్రాన్స్పరెంట్ మోడ్గా పెట్టామంటే ఇట్స్ ఓకే, ఇట్ విల్ టేక్ ఇట్, అంటే ఐ మీన్ ఇట్ వోంట్ ప్రాసెస్ ఇట్ విల్ జస్ట్ ఫార్వర్డ్ ఇట్ అంతే. ఓకే, అర్థమైందా? 3 మోడ్స్ ఉంటాయి. ఓకే, 3 మోడ్స్ ఏంటంటే సర్వర్ మోడ్, క్లయింట్ మోడ్, ట్రాన్స్పరెంట్ మోడ్. సర్వర్ మోడ్ ఏంటంటే ఇదే మెయిన్ స్విచ్. ఓకే, ఇందులోనే మనం అన్నీ మేనేజ్ చేయగలం, వీలాన్స్ని యాడ్ చేయగలం, వీలాన్స్ని డిలీట్ చేయగలం. క్లయింట్ మోడ్ అంటే ఏంటి, ఎక్కడైతే సర్వర్ మోడ్లో మనం అయితే కొత్త వీలాన్ యాడ్ చేసామో క్లయింట్ రిసీవ్స్ ద వీటీపీ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఇట్ అప్డేట్స్ ఇట్స్ వీలాన్ డేటాబేస్. క్లయింట్ మోడ్లో మనం వీలాన్స్ యాడ్ చేయలేం మాన్యువల్గా. ఓకే, అదే ట్రాన్స్పరెంట్ మోడ్ ఏంటి, ఐదర్ ఇట్ ఈస్ ఏదో అప్డేట్ చేసుకోదు, లేదా మనం వీలాన్స్ని క్రియేట్ చేయలేము, జస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఏదైనా వీలాన్ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ వస్తే జస్ట్ రిసీవ్ చేసుకొని ఫార్వర్డ్ చేస్తుంది అంతే, అంతమించి ఇది ప్రాసెస్ చేయదు, ఇంటర్నల్గా అప్డేట్ చేసుకోదు. అట్ ది సేమ్ టైం ఈ డివైస్లో లాగిన్ అయ్యి మనం ఇందులో వీలాన్స్ని క్రియేట్ చేయలేము. ఓకే, వీటీపీలో వర్షన్స్ ఉంటాయి, వర్జన్ 1, వర్జన్ 2, వర్జన్ 3 అని. సో వీటీపీ కాన్ఫిగర్ చేయాలంటే రూల్స్ ఉన్నాయండి. ఓకే, వెన్ యూ ప్లే విత్ వీటీపీ యూ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్. ఈ రియల్ టైమ్ సినారియోలో చెప్తున్నాను. అమెజాన్లోనే మేము వీటీపీ ఓకే సో ఇక్కడ చూడండి 3 మోడ్స్ ఉంటాయి. సర్వర్ మోడ్ అంటే ఏంటంటే, సర్వర్ మోడ్లో యూ కెన్ క్రియేట్ ఏ వీలాన్స్. సో ఒక సెట్ ఆఫ్ వీలాన్స్ని పెట్టుకొని ఇక్కడ ఫ్లోర్స్ ఉన్నాయి కదా, ఇది మెయిన్ స్విచ్గా మనం పెట్టుకుంటాం, దీన్ని సర్వర్ మోడ్ అనుకుంటాం. ఓకే, ఈ స్విచ్లో నేను వీటీపీని సర్వర్ మోడ్గా కాన్ఫిగర్ చేసేస్తే, సో ఈ ఎంటైర్ డొమైన్లో ఎన్ని స్విచ్చెస్ అయితే ఉన్నాయో అన్ని స్విచ్చెస్ అన్నీ ఒకే డొమైన్లో ఉన్నట్టు కదా. సో ఈ సర్వర్ ఏదైతే ఉంది, సర్వర్లో మాత్రమే మనం ఏదైనా వీలాన్స్ని యాడ్ చేయగలం అండ్ రిమూవ్ చేయగలం. ఓకే, ఒకవేళ వీలాన్ని యాడ్ చేస్తే ఇమీడియట్గా ఇది వీటీపీ అడ్వర్టైజ్మెంట్ ఫార్వర్డ్ చేస్తుంది అదర్ క్లయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డొమైన్లో పంపించి, హే నేను కొత్త వీలాన్ క్రియేట్ చేశాను, మీ స్విచ్లో కూడా వీలాన్ అప్డేట్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా ఈ స్విచ్చెస్లో వీలాన్ క్రియేట్ అయిపోతుంది. జనరల్గా మనం వీటీపీ యూస్ చేయకుంటే మాన్యువల్గా స్విచ్లో లాగిన్ అయ్యి వీటీపీ కాన్ఫిగరేషన్ చేయాలి, అది పెద్ద బర్డన్ కదా మనకి. సో మాన్యువల్గా ప్రతి ఫ్లోర్ ఎక్కి నేను కాన్ఫిగర్ చేయాలంటే కష్టం, లేదంటే ప్రతి స్విచ్లో లాగిన్ అయ్యి మనం కాన్ఫిగర్ చేయాలంటే ఇట్ విల్ బీ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్. అందుకే వీటీపీ ప్రోటోకాల్ యూస్ చేస్తాం. ఓకే, సో ఈ వీటీపీ ప్రోటోకాల్ ఎలా వర్క్ అవుతుందంటే, ఏదో ఒక స్విచ్ని మనకి, అంటే అడ్మినిస్ట్రేటర్ ఎక్కడ ఉంటాడు, సర్వర్ రూమ్లో ఉంటాడు కదా, అక్కడ ఒక స్విచ్ పెట్టేసి ఆ స్విచ్ని సర్వర్ స్విచ్గా కాన్ఫిగర్ చేయొచ్చు. వీటీపీ మోడ్ సర్వర్గా కాన్ఫిగర్ చేసి మిగతా స్విచ్చెస్ అన్నింటినీ క్లయింట్గా కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే, క్లయింట్స్ ఏం చేసుకుంటాయి, ఏదైనా అప్డేట్ వస్తే రిసీవ్ చేసుకుని అప్డేట్ చేసుకుంటాయి వీలాన్ డేటాబేస్ని. ఓకే, అది ఒకటి సర్వర్ మోడ్, ఇంకొకటి క్లయింట్ మోడ్ ఓన్లీ రిసీవ్స్ ద అప్డేట్స్ అండ్ అవి ఇట్ విల్ అప్డేట్ ఇన్ దేర్ వీలాన్ డేటాబేస్. ఓకే, బట్ ట్రాన్స్పరెంట్ మోడ్ అట్లా కాదు. సో దెర్ ఇస్ ఎ ట్రాన్స్పరెంట్ మోడ్, ఇట్ విల్ రిసీవ్స్ ద అడ్వర్టైజ్మెంట్. సపోజ్ అకౌంట్స్ వీలాన్ క్రియేట్ చేసాం సర్వర్ ఏం చేస్తుంది, వీటీపీ అడ్వర్టైజ్మెంట్ పంపిస్తుంది. ఈ స్విచ్ మోడ్ ఏంటి, ట్రాన్స్పరెంట్ మోడ్ కాబట్టి ఇది అప్డేట్ చేయదు, అందులో అకౌంట్స్ వీలాన్ క్రియేట్ అవ్వదు, ఇది క్రియేట్ చేసుకోదు, ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ మోడ్లో ఉంది, క్రియేట్ చేసుకోదు, కానీ జస్ట్ ఫార్వర్డ్ చేస్తుంది అదర్ క్లయింట్కి అంతే. సో ఇదేం చేస్తుంటుంది, ఇదే వీటీపీ అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసుకొని ఇందులో వీలాన్ క్రియేట్ చేస్తుంది. ఓకే, మీరు ఒకసారి ల్యాబ్ చేస్తే అర్థమవుతుంది. దీస్ ఆర్ ద 3 మోడ్స్. అర్థమైందా, ఇంకోసారి చెప్పాలా? ఇస్ ఇట్ క్లియర్? హలో, ఓకే రైట్, నో ప్రాబ్లం. సో దెర్ ఆర్ సర్టెన్ రూల్స్. ఓకే, ఫస్ట్ యూ నీడ్ టు కాన్ఫిగర్ ఏ సర్వర్, ఏదో ఒక స్విచ్ని వీటీపీ సర్వర్గా చేసుకోవాలి. ఆ తర్వాత యూ నీడ్ టు క్రియేట్ ఏ డొమైన్, రమేష్ టెక్ లైబ్రరీ అనే ఒక డొమైన్ క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ సర్వర్ మనం ముందే మన అడ్మినిస్ట్రేటర్ ఏం చేయాలి, ఏవేవి సర్వర్ ఏవేవి క్లయింట్ అని చెప్పి మనం ముందే డిజైన్ చేసుకోవాలి మొత్తం. ఏదో మనకు దగ్గరలో ఏదైతే ఉందో స్విచ్ ఈజీగా లాగిన్ అయ్యి కంట్రోల్ చేయడానికి
దాన్ని సర్వర్గా ఎంచుకోవాలి. మిగతా అవన్నీ క్లయింట్స్ అంటే ఎక్కడెక్కడ వేరే వేరే ఫ్లోర్స్లో ఉంటాయి కాబట్టి అవన్నీ క్లయింట్స్. ఓకే, ఆ క్లయింట్ సర్వర్స్ అన్ని స్విచెస్ మధ్యలో మనం ట్రంక్ పోర్ట్ కాన్ఫిగర్ చేయాలి కంపల్సరీగా. బికాజ్ ఇట్ విల్ ట్రంక్ పోర్ట్ కాన్ఫిగర్ చేస్తేనే మల్టిపుల్ వీలాన్ ట్రాఫిక్ అలో చేస్తుంది. ఇట్ విల్ ఫార్వర్డ్ ద వీటీపీ ఫ్రేమ్స్. ఓకే, తర్వాత డొమైన్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత వీలాన్స్ క్రియేట్ చేసుకొని ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇట్. ఓకే, వీటీపీ ఏంటంటే వర్షన్స్ ఉంటాయి. వీటీపీ వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 అని బాగా గుర్తుపెట్టుకోండి. వీటీపీతో మనం కాన్ఫిగర్ చేసినప్పుడు ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అనేది నేను ఇక్కడ అంతా ఇచ్చా, ఇది బాగా చదువుకోండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. వీటీపీలో క్వశ్చన్ అడుగుతారు. సో ఒకవేళ ఇది వర్షన్ 1 నుండి ఇది వర్షన్ 3 ఉందనుకోండి, వీటీపీ మిస్ మ్యాచ్ అవుతుంది, వీలాన్ డేటాబేస్ మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే, మిస్ మ్యాచ్ అయిపోయి మీకు ఆడ ఇన్ఫర్మేషన్ ఉండదు, వీలాన్ డేటాబేస్ ఇన్ఫర్మేషన్. అందులో వీలాన్ డేటాబేస్ ఏంటండి, అదే మ్యాక్ అడ్రస్ టేబుల్స్ ఉంటాయి కదా అన్ని, ఏ వీలాన్ ఏ పోర్ట్లో ఉందనేది. సో ఈ వీలాన్ అనేది సరిగా ఫ్రేమ్స్ని సరిగా పంపించదు, డ్రాప్ చేసేస్తుంది. సో ఇట్ విల్ బి బిగ్ ప్రాబ్లమ్. సో మేక్ షూర్ వర్షన్ షుడ్ బి సేమ్. ఓకే, ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం ల్యాబ్ తర్వాత. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వీటీపీ. సో వీటీపీ ఏంటంటే మాన్యువల్గా మనం కాన్ఫిగర్ చేసే టాస్క్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ చేసేస్తుంది. ఓకే, బై యూజింగ్ వీటీపీ. ఏదైతే ఓన్లీ వీలాన్ కాన్ఫిగరేషన్ మాత్రమే, అదర్ కాన్ఫిగరేషన్స్ కాదు. ఓకే, దట్స్ ఇట్. క్విక్లీగా ల్యాబ్ చేద్దామా? ఓకే, లెట్ మీ ఓపెన్ ప్యాకెట్ ట్రేసర్. చెప్పండి. అవునండి, ఇదనే ప్యాచ్ ప్యానల్. మీరు ఎస్ మీరు నా వీడియోస్ చూస్తున్నారా? నేను గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను వీడియోస్, కేబుల్స్ అన్నీ. గ్రూప్లో యాక్టివ్గా ఉన్నారా? వాట్సాప్ గ్రూప్లో? యా. ఓకే. అవును, లేబులింగ్ ఉంటుంది. అవును, లేబుల్స్ వేస్తారు. యా కష్టం. సో అది ఫిజికల్ కేబుల్ రౌటింగ్ చేస్తున్నారు, మీరు ట్రేస్ రౌట్ చేస్తున్నారు. లేబులింగ్ లేకుంటే అది ప్రాబ్లం కదా. సో మీరు ఏం చేయాలంటే ల్యాన్ కేబుల్, ల్యాన్ టెస్టర్ ఉంటుంది. ఓకే, ల్యాన్ టెస్టర్ అది లేజర్, అది వేరు. అది ఫైబర్ కేబుల్ది. ల్యాన్ టెస్టర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఓకే, మినిమైజ్ చేస్తా, జస్ట్ ల్యాన్ టెస్టర్ చూపిస్తాను మీకు. ఓకే, సో ల్యాన్ టెస్టర్ అని ఇట్లా ఉంటుంది. ఇది ఉంది కదా, ఇక్కడ ఏదైనా మీరు ల్యాన్ టెస్టర్ అంటే చాలు. ఒక పక్క ఇది ఈథర్నెట్ కేబుల్ ఉంటుంది కదా, 10 మీటర్స్ ఉంటుంది. ఓకే, 10 మీటర్స్ ఉండొచ్చు, లేదంటే 100 మీటర్స్ ఉండొచ్చు. ఇప్పుడు క్యాట్ 6 కేబుల్ ఏమో 185 మీటర్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు క్యాట్ 7, క్యాట్ 9 కూడా వచ్చాయి. అవి ఆల్మోస్ట్ 400 మీటర్స్ వరకు సపోర్ట్ చేస్తాయి. ఓకే, సో ఇక్కడ ల్యాన్ టెస్టర్ ఉంది కదా, ఇదేంటి, ఒక పక్క ఇది పెడతారు, ఒక పక్క ఇంకోటి పెడతారు. ఇది సిగ్నల్ ఇటు జనరేట్ చేసే ఎలక్ట్రికల్ సిగ్నల్స్. ఇక్కడ 8 సింబల్స్ ఉంటాయి. ఓకే, ఆ 8 త్రూ అవుట్ అయిపోయింది అనుకోండి కేబుల్. ఓకే, ఇది ఇది రెండు సేమ్ కేబుల్ అని తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఇట్లా ఈ టెస్టర్స్ యూస్ చేసుకోవాలి. మీరు కేబుల్ ట్రేస్ చేయాలంటే ఇట్ విల్ బీ బిగ్ ఛాలెంజ్ యాక్చువల్లీ పెద్ద ఫ్లోర్స్లో. సో జాగ్రత్తగా మీరు ముందే చేసేటప్పుడు లేబుల్ వేసుకోవాలి. కట్ చేస్తారు కదా కేబుల్, క్యాట్ 6 కేబుల్ కట్ చేసినప్పుడే ఎవరైతే కట్ చేసి క్రింపింగ్ చేస్తుంటారో వాళ్ళు దాని మీద లేబుల్ వేసుకోవాలి గుర్తుపెట్టుకోవడానికి. లేదంటే ఇట్ విల్ బి బిగ్ ఛాలెంజ్ ఫర్ యూ. యా, ఏంటండి క్యాట్ 7, క్యాట్ 9 4 పేర్ అంటే అర్థం కాలేదు. 8 కలర్స్ వస్తాయి, బ్రౌన్ అవన్నీ ఉంటాయి. నేను క్రింపింగ్ అప్పుడు ఎప్పుడో చేసేవాడిని, సేమ్ అదే వస్తుంది. నేను క్యాట్ 6 వరకు చేశానండి. ఐ వాజ్ డూయింగ్ క్రింపింగ్ ఫర్ క్యాట్ 6. బ్రౌన్ ఒక కలర్ ఉంటుంది, కలర్ కోడింగ్ ఉంటుంది దానికి, బ్లూ ఉంటుంది. అవన్నీ ఒక ఆర్డర్లో పెట్టి క్రింపింగ్ టూల్తో కొట్టేయాలి, ఇట్లా గట్టిగా కొట్టేస్తే వర్కౌట్ అవుతుంది. యా, క్యాట్ 7, క్యాట్ 8 ఐఎమ్ నాట్ షూర్, అది సేమే ఉంటుంది నాకు తెలిసి. ఏమంటే దాని యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ చేశారు అంతే. యా కరెక్ట్, బ్యాండ్ విడ్త్ అండ్ డిస్టెన్స్, ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఇంక్రీజ్ చేశారు. అవునవును, ఎస్ 60-80 మీటర్స్ వరకే.
మీకు నేను రీసెంట్గానే చూసా. ఓకే, 7 కూడా వచ్చింది. క్యాట్ 7 కేబుల్ చూడండి. క్యాట్ 7 కేబుల్ అప్ టు 415 మీటర్స్. ఓకే ఓకే, రేంజ్ అని కొడితే క్యాట్ 7. సో 100 మీటర్స్ అంట క్యాట్ 7. క్యాట్ 9 ఇందులో కూడా మోడల్స్ ఉంటాయి. ఇంకా నేను మొన్న ఏదో చూసా రేంజెస్. సో స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అప్ టు 400 మీటర్స్ ప్లస్ విత్. ఇంతకుముందు ఎంత అంటే జస్ట్ 100 Mbps 1 Gbps వరకు అట్లా సపోర్ట్ చేసి, ఇప్పుడు క్యాట్ 9 చూడండి 40 Gbps కేబుల్ కూడా సపోర్ట్ చేస్తుంది మ్యాక్సిమం. 100 మీటర్స్ వరకు చేస్తుంది. కెపాసిటీ ఉంది కదా, ఈ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంటుంది ఆల్. సో ఇక్కడ మీరు ఆల్ క్యాట్ ఇథర్నెట్ కేబుల్స్ రేంజెస్ అని కొడితే, టేబుల్లో కొడితే ఏదో ఒకటి వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ టేబుల్ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా టేబుల్. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది దీని గురించి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి క్యాట్ 5E 6A అన్నీ 100 మీటర్స్ లెంత్. ఇక్కడ స్పీడ్ చూసారా, స్పీడ్ ఒకటి డిఫరెన్స్ వస్తుంది. ఓకే, అది కూల్ గాయ్స్. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలామందికి కాన్ఫిగరేషన్ ఇదేంటి స్విచ్, ఇప్పుడు స్విచ్చింగ్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను స్విచ్ గురించి చెప్తా. సో చాలామందికి ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు ఎలా కాన్ఫిగర్ చేస్తాం, కన్సోల్ ఎలా వస్తుందో డౌట్ ఉంటుంది చాలామంది. నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందే. ఓకే, ఇది కొత్త స్విచ్ అనుకుంటే, ఇలా సైడ్కి ఉంది కదా, ఇది కన్సోల్ పోర్ట్ అనమాట. సో ఒక ఎండ్ ఏమో మనము కేబుల్ కనెక్ట్ చేసి, ఇక్కడ చూసండి, ఎస్ కన్సోల్ కేబుల్ అని కొడితే ఇక్కడ అనిపిస్తుంది సీరియల్ కేబుల్ ఉంటుంది. ఇక్కడ ఉంది కదా, ఒక ఎండ్ సీరియల్ కేబుల్ కనెక్ట్ చేస్తే, ఇంకో ఎండ్ మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసుకొని పుట్టి సెషన్ ఓపెన్ చేసేస్తే పట్టి సెషన్ ఉంటుంది, పట్టి టూల్. ఓకే, పట్టి టూల్ ఓపెన్ చేస్తే యూ విల్ కమ్ టు నో. ఓకే, ఇది పట్టి టూల్. ఇక్కడ మనం కామ్ పోర్ట్ ఉంది కదా, సీరియల్ క్లిక్ చేసుకొని మన డివైస్ ప్రాపర్టీస్లో కామ్ పోర్ట్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ ఇచ్చేసి ఓపెన్ కొడితే డైరెక్ట్గా ఇప్పుడు మన CLI ఎట్లుందో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ CLI ఉంది కదా, ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, నేను రౌటర్స్ అండ్ స్విచ్చెస్ ఆర్డర్ చేసా. నేను ఒక వీడియో చేస్తాను దాని మీద, ఇనిషియల్గా ఎట్లా చేయాలి ఏంటని. కొంతమందికి ఫ్రెషర్స్కి తెలియదు. సో ఓకే, సో నేను స్విచ్చెస్ తీసుకున్నా, జస్ట్ ఒక 3 స్విచ్చెస్ తీసుకున్నా. ల్యాబ్ చేద్దాం, VTP ల్యాబ్ చేద్దాం. హలో ఆల్రెడీ ప్లాన్ చేసేసా. బట్ ప్రాబ్లం ఏంటంటే నాకు స్పేస్ లేదు. ఐ వాస్ ట్రయింగ్ అవుట్ సైడ్ ఆల్సో. నేను నార్మల్గా ఇన్స్టిట్యూట్ లాగా పెట్టి చిన్నగా చేద్దాం అనుకోలే. ఒక ఆఫీస్, ఒక యాంబియన్స్ ఉంటుంది కదా, ఒక ఆఫీస్ సెటప్ రేంజ్లో ప్లాన్ చేసి పెట్టుకున్నా. బట్ అవుట్ సైడ్ నాకు కన్వీనియంట్గా ఏది దొరకలేదు నేను ఇక్కడ ఉన్న ప్లేస్లో. సో అందుకే నేనే నా ఓన్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసా. ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఒక 8 months పడుతుంది. అయిన తర్వాత చాలా గ్రాండ్గా నేను ప్లాన్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ లైక్ ఏ ఇన్స్టిట్యూట్, ఇట్స్ లైక్ బియాండ్ దట్. ఓకే, సూన్ అనౌన్స్ చేస్తా. ఓకే, సో కర్నూలు అండి. అందరిని పిలుస్తాను. ఇక్కడ హైదరాబాదు, బెంగళూరు ఇవన్నీ కామన్ అయిపోయాయి మెట్రోపాలిటన్ సిటీస్లో. అక్కడంతా బిజినెస్ కోసం. ఇక్కడ నేను సంథింగ్ మన అడ్డాలో ఏదో ఒకటి పెట్టాలి కదా, అందరికీ ఉపయోగపడేటట్టు. సంథింగ్ మన లోకల్. లేదండి, నేను బెంగళూరులో వర్క్ చేసేది. ఆల్రెడీ మై కొలీగ్స్ ఆర్ ఆల్రెడీ డూయింగ్ బిజినెస్. ఓకే, ఇక్కడ ఉంది కదా, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ లాగా ఇది నెట్వర్క్ రైనోస్ ఉంటుంది. ఇది నా కొలీగే, ఇది ఉంది కదా ఇన్స్టిట్యూట్ వాళ్ళదే. బట్ దాన్ని కామెంట్ చేయను, బట్ దే ఆర్ డూయింగ్. ఇది ఒకటి, ఇంకోటి నెట్వర్కింగ్ కింగ్స్ ఉంటుంది. నెట్వర్కింగ్ కింగ్స్ పర్లేదు. సో ఇవన్నీ సో సేమ్. ఇది నోయిడాలో ఉంటుంది, ఇది బెంగళూరు, చెన్నై ఆ లొకేషన్లో ఉంటుంది. కూల్. ఓకే, సో మనకి ఇంకో ల్యాబ్ చేద్దాం అయితే, టైం వేస్ట్ చేయకుండా ఈరోజు. ఎస్ దే ఆర్ మై కొలీగ్స్. హీఈస్ మై కొలీగ్, జునిపర్ కొలీగ్. ఓకే, కూల్. ఇది కాదు,
ఓకే. సో నేను ఫస్ట్ స్విచ్ 0 వెళ్తున్నా, దీన్ని సర్వర్గా కాన్ఫిగర్ చేస్తాను. సో పీపీటీ మీకు పీపీటీలో కాన్ఫిగరేషన్ ఉంది. సో నీట్గా ఏమేమి కాన్ఫిగర్ చేయాలి, ఇట్స్ ఇస్ వెరీ సింపుల్. ఓకే, సో మీరు కాన్ఫిగరేషన్ చూసి ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు చేయొచ్చు. మీ పక్కనే పెట్టేస్తాను చూడండి. ఓకే, సిఎల్ఐ కనిపిస్తుందా కాన్ఫిగరేషన్? లేదు కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? కొంచెం పర్లేదా? ఓకే ఓకే కూల్. సో ఎనేబుల్లోకి వెళ్ళా. సో ఒక్క నిమిషం. ఓకే ఓకే. సో సింపుల్. ఫస్ట్ సెటప్ ఏంటి, వీటీపీ కాన్ఫిగర్ చేయాలి కదా. కాన్ఫిగర్ టెర్మినల్, సారీ క్యాప్స్లో పడింది. కాన్ఫిగర్ టెర్మినల్ అండ్ వర్షన్, ఫస్ట్ వీటీపీ వర్జన్ అప్ టు 1 2 ఉన్నాయి. ఇప్పుడు వచ్చే స్విచ్లో లేటెస్ట్గా 3 కూడా వచ్చింది. ఓకే, 2 కాన్ఫిగర్ చేస్తున్నా. ఓకే, సో యూనిట్ కాన్ఫిగర్ డొమైన్ ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. వీటీపీ డొమైన్ అంటే లాజికల్గా అన్ని ఒక గ్రూప్లో ఉన్నట్టు డొమైన్. నేను రమేష్ టెక్ అని ఇస్తాను. ఓకే, రమేష్ టెక్. ఓకే, చేంజింగ్ ద వీటీపీ నల్ బై డిఫాల్ట్ నల్లో ఉంటుంది. సో మనం కాన్ఫిగర్ చేయాలి. తర్వాత దీనికి ఒక మోడ్ ఇవ్వాలి. ఇది మెయిన్ సర్వర్ అనుకుంటా. వీటీపీ డొమైన్, సారీ వీటీపీ మోడ్. ఇక్కడ చూడండి, సర్వర్ క్లయింట్ ట్రాన్స్పరెంట్ 3 ఆప్షన్స్ ఉన్నాయా. మనం దీన్ని ఏమనుకుంటున్నాం, సర్వర్ అనుకుంటున్నాం. ఓకే, డివైస్ మోడ్ ఆల్రెడీ ఏ వీటీపీ సర్వర్. ఓకే, డన్. నా వీటీపీ పాస్వర్డ్ ఇవ్వచ్చు. పాస్వర్డ్ ఇచ్చి మోర్ సెక్యూర్గా ఇవ్వచ్చు. నేనేం పాస్వర్డ్ ఏం కాన్ఫిగర్ చేయను ఇప్పుడు. ఓకే, సో నా క్లయింట్ డివైజెస్ ఏవేవి, ఇది సర్వర్. సో నేను హోస్ట్ నేమ్ ఇస్తాను. సో ఏమిస్తా, హోస్ట్ నేమ్ వీటీపీ సర్వర్ అని ఇస్తాను. ఓకే, ఇది వీటీపీ సర్వర్. నెక్స్ట్ వచ్చేసి ఇవి క్లయింట్స్ అనుకోండి. ఓకే ఓకే, ఎనేబుల్. ఐ థింక్ మనం ఇంకోటి మిస్ చేసాం, ట్రంక్ పోర్ట్ కూడా కాన్ఫిగర్ చేయాలి, చేద్దాం. ఓకే, కాన్ఫిగర్ టెర్మినల్. ఫస్ట్ హోస్ట్ నేమ్ ఇద్దాం. ఏమిద్దాం, వీటీపీ క్లయింట్. ఓకే, డన్. అండ్ నెక్స్ట్ వీటీపీ వర్జన్ ఎంత, 2. నెక్స్ట్ వీటీపీ డొమైన్ సేమ్ ఉండాలి. డొమైన్ కానీ మిస్ మ్యాచ్ అయితే ఇట్ వోంట్ రికగ్నైజ్ అనమాట. ఓకే, అది. నౌ వీటీపీ మోడ్ ఏంటి, క్లయింట్. క్లయింట్ మోడ్లో సెట్ చేసేస్తారు. ఓకే, సో మీరు అంతా సెట్ చేసినాక కమాండ్ వచ్చేసి షో వీటీపీ స్టేటస్ కమాండ్, సింపుల్. సో క్లయింట్ మోడ్లో ఉంది, అన్నీ ఉంటుంది. ఓకే, మనం ఇవన్నీ కొత్త ఫీచర్స్ ఇవన్నీ ఎనేబుల్ ఏం చేయలేదు, జస్ట్ ఓకే, దట్స్ ఇట్. సో ఇక్కడ కూడా ఇంకో స్విచ్ కూడా మనం క్లయింట్ కాన్ఫిగర్ చేద్దాం. ఇంకా నేను ట్రంక్ చేయలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐఎమ్ టెస్టింగ్ యూ. మనం ఇంకా ద రూల్ ఏంటి, అన్నిటి మధ్యలో ట్రంక్ ఉండాలి, దట్ ఈస్ ద రూల్. ఓకే ఓకే, కాన్ఫిగర్ టెర్మినల్, హోస్ట్ నేమ్ అగైన్ వీటీపీ ఏంటి, క్లయింట్ 1 అని ఇస్తాం. ఆల్రెడీ ఇంకొకటి వీటీపీ క్లయింట్ అనేది కదా. ఓకే, నా సేమ్ వీటీపీ వర్జన్ 2. ఓకే, అదే కదా కన్ఫిగర్ చేస్తున్నాం. వీటీపీ డొమైన్ రమేష్ టెక్, వీటీపీ మోడ్ క్లయింట్, అంతే. ఓకే, దీస్ ఆర్ ద క్లయింట్. ఇఫ్ యూ చెక్ ఇట్ రైట్, షో వీటీపీ స్టేటస్, యా దిస్ ఈజ్ ఆల్సో ఏ క్లయింట్. నౌ యూ నీడ్ టు కాన్ఫిగర్ ఏ ట్రంక్. ఇంకా ఇంటర్ఫేసెస్ కాన్ఫిగర్ చేయలేదు కదా. సో ఇక్కడ ఏంటి, మనం క్లయింట్లో పైన ఉన్నాం కాబట్టి FA0/1 ఇది. సో కాన్ఫిగర్ టీ ఇంటర్ఫేస్ FA0/1. సో స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్, అంతే, దట్స్ ఇట్. ఓకే, ట్రంక్ పోర్ట్ కాన్ఫిగర్ చేసినాం. చెక్ చేయాలంటే షో ఇంటర్ఫేసెస్ ట్రంక్. ఓకే, అది. ఇంకా ఏం VLANs క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేయం కూడా. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే.
సింపుల్ ఏం చేస్తాం, ఇంటర్ఫేస్ ఎంత F0/2 కాన్ఫిగ్ టర్మినల్లోకి వెళ్ళాలి నేను ఇక్కడ. ఇంటర్ఫేస్ F0/2 స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ డాట్ ఇట్. ట్రంక్ క్రియేట్ చేసేసాం ఇక్కడ కూడా. అండ్ నా ఇంకోటి FA0/1 ఇంటర్ఫేస్ FA0/1 స్విచ్ పోర్ట్ మోడ్. యాక్చువల్గా you can configure directly. Okay, let's implement this scenario first. Okay, L3 స్విచెస్లో పెద్ద స్విచెస్లో అయితే ఇట్ విల్ ఆస్క్ యూ టు డాట్ ఎన్క్యాప్సులేషన్ సంథింగ్. ఇక్కడ ఇది నార్మల్ స్విచ్ తీసుకొని చేస్తున్నా సింపుల్గా. జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. మనం వీలాన్స్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఇంటర్ఫేస్ F0/1 కదా, ఇంటర్ఫేస్ FA0/1 నా స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. ఓకే కూల్. సో నా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇది సర్వర్ కదా. ఓకే, షో ఇంటర్ఫేస్ ట్రంక్. సో సర్వర్ నా ఇక్కడ ఏం వీలాన్స్ లేవు. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ వీలాన్స్ నౌ. ఓకే కూల్. సో కాన్ఫిగర్ టర్మినల్, వీలాన్ క్రియేట్ చేయడం తెలుసు కదా, జస్ట్ వీలాన్ 10. ఓకే, నేమ్ వచ్చేసి బ్లూ. ఎగ్జిట్ వీలాన్ 20. ఓకే, నేమ్ వచ్చేసి రెడ్. ఓకే, ఎగ్జిట్. ఓకే, నువ్వు వీలాన్స్ క్రియేట్ చేసావు కానీ యూ నీడ్ టు, ఇది ఆటోమేటిక్గా ట్రంక్ పోర్ట్లో వెళ్ళిపోతుంది కదా. సో యాక్సెస్ పోర్ట్స్ ఏం అసైన్ చేయకుండా ట్రంక్ పోర్ట్లో డేటా వెళ్తుంది. సో నేను ఇక్కడ క్రియేట్ చేశా. సో ఏ వీలాన్స్ అయితే యాడ్ చేశానో సర్వర్లో అవి క్లయింట్లో కనిపించాలా. లెట్స్ టెస్ట్. సో మామూలుగా ఇక్కడ ఉందాం. సో ఎండ్కి వచ్చేసి షో వీలాన్ సర్వర్లో ఉన్నాయి. ఇప్పుడు నేను షో వీలాన్ బ్రీఫ్ చూడండి, వీలాన్స్ క్రియేట్ అయినాయి కదా, రెడ్ బ్లూ. ఇదే అవుట్పుట్ మనకి క్లయింట్ స్విచ్లో కూడా కనిపించాలా సేమ్. ఒకవేళ కనిపించలేదంటే మనం మిస్టేక్ చేసినట్టు. చూద్దాం. షో చూడండి కనిపిస్తుంది కదా, రెడ్ అండ్ బ్లూ. ఓకే, మనం ఏమైనా కాన్ఫిగర్ చేసినామా క్లయింట్లో? ఏం కాన్ఫిగర్ చేయలే, రైట్. ఆటోమేటిక్గా వీలాన్స్ క్రియేట్ అయ్యాయి. అలాగే పైన స్విచ్ ఇంకోటి ఉంది కదా, ఇంకో క్లయింట్ 1, అది దానికి క్లయింట్ 1 అని ఇచ్చాం. చూడండి క్లయింట్ 1 అని ఇచ్చాను కదా ఇక్కడ. నెక్స్ట్ షో వీలాన్ బ్రీఫ్. చూడండి వీలాన్స్ క్రియేట్ అయినాయా, దట్స్ ఇట్. సో ఈ వీటీపీ ప్రోటోకాల్ యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా వీలాన్స్ ఏదైతే మనం సర్వర్లో క్రియేట్ చేసినామో రిమైనింగ్ స్విచ్లో కూడా క్రియేట్ అయిపోయి. సపోజ్ ఇప్పుడు ఒక పని చేద్దాం. సర్వర్లో నేను బ్లూ ఉంది కదా, బ్లూని డిలీట్ చేస్తా. ఓకే, సో కాన్ఫిగ్లోకి వెళ్ళి నో వీలాన్ బ్లూ అంటే ఎంత 10 కదా, డిలీట్ చేస్తాను చూడండి. డన్, డిలీట్ చేసా. ఇప్పుడు క్లయింట్లోకి వెళ్తా. క్లయింట్లోకి వెళ్ళి నేనేం డిలీట్ చేయలే, షో వీలాన్ బ్రీఫ్ అని కొడతా. చూడండి 10 డిలీట్ అయిపోయిందా, దట్స్ ఇట్. అలాగే పైన ఇంకో క్లయింట్ 1లో కూడా చూడండి షో వీలాన్ బ్రీఫ్. చూడండి 10 డిలీట్ ఇంకా డిలీట్ అవ్వలేదు దీంట్లో, ఇంకా 10 అట్లే ఉంది. లెట్స్ సీ. ఒక టైం పడుతుందేమో. వై ఇట్ ఇస్ నాట్ డిలీటింగ్ 10? వీ డిలీటెడ్ 10 కదా. ఇందులో బ్లూ డిలీట్ చేసాం, ఇందులో బ్లూ ఇంకా ఉంది, ఇంకా అప్డేట్ రాలేదు. యా టైమర్స్ ఉంటాయి దీంట్లో కూడా, టైమర్స్ ఉంటాయి. ప్రతి వీటీపీ అడ్వర్టైజ్మెంట్స్ ఎవ్రీ ఒక ఎగ్జాక్ట్ టైం చెప్తాను మీకు. ఇక్కడ ఇచ్చాను నేను. ఇందులో లెట్ మీ టెల్ యూ ద టైం. యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్స్ ఎవ్రీ 5 మినిట్స్కి వెళ్తాయి బై డిఫాల్ట్, బట్ ఏమైనా చేంజ్ చేసి ఇమ్మీడియట్గా వెళ్తాయి. సో డిఫాల్ట్ వచ్చేసి ఎవ్రీ 5 మినిట్స్ అనమాట. ఏదైనా ఇమ్మీడియట్గా చేంజ్ చేసి ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది.
సో దీని టైమర్ వచ్చేసి 5 minutes. లెట్స్ సీ. ఇంకా స్టిల్ క్లయింట్లో రిఫ్లెక్ట్ అవుతలే కదా, అబ్జర్వ్ చేస్తారా? డైరెక్ట్ కనెక్ట్ అయిన దీనికి మాత్రమే అయింది. ఓకే ఓకే దీంట్లో చూద్దాం. నో VLAN 10 అని ఇచ్చా కదా, షో VLAN బ్రీఫ్. రెడ్ ఉంది, సర్వర్లో రెడ్ ఉంది, ఇందులో కూడా రెడ్డే ఉంది, ఫైన్. వై క్లయింట్ 1లో రెడ్ బ్లూ కూడా ఉంది. నేనేం చేస్తానంటే పోర్ట్ షట్ చేసి అన్షట్ చేస్తాను. ఇంటర్ఫేస్ FA 0/1 షట్, నో షట్, షో VLAN బ్రీఫ్. లెట్స్ సీ. నవ్ వెళ్ళిపోయింది. సో సమ్ గ్లిచ్ యాక్చువల్లీ. యూ గాట్ ఇట్. నేనేం చేయలేదు, సమ్ గ్లిచ్ ఉంది యాక్చువల్గా, అందుకే పోర్ట్లో సరిగా అడ్వర్టైజ్ అవ్వలేదేమో. జస్ట్ షట్ చేసి అన్షట్ చేసా, ఇట్ ఈస్ లర్న్. ఓకే ఇంకొక మెథడ్, మనం క్లయింట్ అండ్ సర్వర్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు ఈ మధ్యలో రౌటర్ని ట్రాన్స్పరెంట్ మోడ్ పెడతా. ఈ మధ్యలో క్లయింట్ ఉంది కదా, దీన్ని ట్రాన్స్పరెంట్ మోడ్లోకి పెడతా. ఓకే, సో నేను ఏం చేశానంటే కాన్ఫిగ్ టర్మినల్లోకి వెళ్ళి నో VTP వర్జన్ ఎంత 2 అండ్ VTP డొమైన్ రమేష్ టెక్. ఓకే, ఆల్రెడీ రమేష్ టెక్కే ఉంది. అండ్ VTP మోడ్ ఏదైతే ఉందో, VTP మోడ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్. ఓకే, మనం క్లయింట్ పెట్టాం, సర్వర్ పెట్టేసాం, ఇప్పుడు ట్రాన్స్పరెంట్తో ట్రై చేద్దాం. ఓకే, VTP మోడ్ ట్రాన్స్పరెంట్. ఓకే, నౌ ఎండ్. ట్రాన్స్పరెంట్ ఏంటి? నేను ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇందులో VLAN 10 లేదు, నేను సర్వర్లో VLAN 10 క్రియేట్ చేస్తా, కానీ ఈ ట్రాన్స్పరెంట్లో VLAN 10 క్రియేట్ అవ్వదు, బట్ ఇట్ విల్ ఫార్వర్డ్ టు ద క్లయింట్, అనదర్ క్లయింట్. ఓకే, చూద్దాం. కాన్ఫిగ్ టర్మినల్, ఇంటర్ఫేస్ VLAN 10 నేమ్ రెడ్. సారీ, ఇంటర్ఫేస్లోకి వెళ్ళా, ఇది తప్పు. ఇక్కడ జస్ట్ VLAN 10 క్రియేట్ చేసా, నేమ్ బ్లూ. ఓకే, ఎండ్ చేసేసి షో VLAN బ్రీఫ్. చూడండి, బ్లూ క్రియేట్ చేశా కదా, ఇప్పుడు చూడండి దీంట్లో బ్లూ ఉండదు, కనపడదు. ఓకే, బ్లూ కనపడదు, కానీ ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ మోడ్లో ఉంది కదా. షో VTP స్టేటస్ చూడండి, ఇట్స్ ఇన్ ట్రాన్స్పరెంట్ మోడ్. ఓకే, కాబట్టి ఇట్ వోంట్ అప్డేట్ ఇట్స్ VLAN డేటాబేస్. ఇన్స్టెడ్ ఇట్ విల్ ఫార్వర్డ్ ద ఫ్రేమ్స్ టు VTP అడ్వర్టైజ్మెంట్స్ టు అనదర్ క్లయింట్ 1. ఇక్కడ రెడ్ మాత్రమే ఉంది. లెట్స్ సీ. చూడండి, బ్లూ పంపించిందా కదా. సో దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ అ VTP. ఇట్స్ ఎ వెరీ సింపుల్ కాన్సెప్ట్, రిమెంబర్ ఇట్. ఓకే, సో దీంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేసి మీరు వర్షన్ మిస్ మ్యాచ్ అవుతాయి. ఓకే, వర్షన్ మిస్ మ్యాచ్ అయితే VTP డేటాబేస్ సింక్ అవ్వదు. అండ్ అలాగే ఇన్కన్సిస్టెంట్ VLAN డిలీట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, వర్షన్ మిస్ మ్యాచ్ అయితే VLAN డిలీట్ చేసినామనుకోండి, ఓన్లీ వర్షన్ సేమ్ ఉన్న దాంట్లోనే డిలీట్ అవుతుంది, మిగతా దాంట్లో అలాగే ఉంటుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇన్కన్సిస్టెన్స్ VLAN లర్న్ అవ్వడానికి అవకాశం ఉంది. సో VTP ప్రూనింగ్ ఇష్యూస్ ఉంటాయి. సో అలాగే ఎస్, కరెక్ట్ సేమ్ వర్షన్ అండ్ సేమ్ డొమైన్లో ఉండాలి. అది ఇక్కడ మెన్షన్ చేశాను, యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ VTP. ఇట్స్ వెరీ సింపుల్, ఇట్స్ నాట్ దట్ మచ్ డిఫికల్ట్. ఓకే, మీరు జస్ట్ ల్యాబ్ ఇంప్లిమెంట్ చేయండి ఒక సినారియో తీసుకొని. ఇందులోనే నేను ఇప్పుడు సినారియో ఇస్తా, లాస్ట్లో ఇక్కడ థియరీ ఇచ్చాను, ఇక్కడ లాస్ట్లో యాడ్ చేసి సినారియోస్ యాడ్ చేస్తా. ఓకే, జస్ట్ డూ ఇట్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదర్ ఛానల్. ఇది కూడా చాలా సింపుల్. మామూలుగా ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, ఇదర్ ఛానల్ అంటే ఏం లేదు, ఇక్కడ ఉంది చూసినారా, ఇదొక స్విచ్, ఒక లింక్ కనెక్ట్ చేస్తే ఎంత 100 MBPS. కానీ మీ ఆర్గనైజేషన్లో డేటా అనేది 100 MBPS కన్నా ఈ రెండు స్విచెస్ మధ్యలో 100 MBPS కన్నా ఎక్కువ డేటా పంపించాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం 100 MBPS కన్నా ఈ 100 MBPS బదులు 1 Gbps యూస్ చేయాలి. 1 Gbps అంటే ఏంటి, 1G పోర్ట్ కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, 1G పోర్ట్ కనెక్ట్ చేసా, కానీ నాకు 2 Gbps స్పీడ్ పంపించాలి. అప్పుడు 2 Gbps స్పీడ్ పంపించాలంటే పోర్ట్ చేంజ్ చేసుకోవాలి. ఆ పోర్ట్ క్యాపబిలిటీ లేదు మనకి. ఓకే, ఇప్పుడు 100 నుంచి మనం 200 MBPS కానీ 300 MBPS పంపించాలంటే ఏం చేయాలి, యూ నీడ్ టు కనెక్ట్ విత్ 1G పోర్ట్.
మనకు 1G పోర్ట్ అలా లేదనుకోండి ఫిజిబిలిటీస్, ఏం చేస్తామంటే ఈ ఫిజికల్గా ఉన్న పోర్ట్స్ అన్నింటిని కలిపి లాజికల్గా అచీవ్ చేసుకుంటాం. సపోజ్ ఇక్కడ ఉంది చూడండి, ఇదర్ ఛానల్ అనే కాన్సెప్ట్ తోటి ఫిజికల్ ఇప్పుడు 200 Mbps బ్యాండ్ విడ్త్ గల ఇంటర్ఫేస్ కావాలంటే ఈ రెండు ఫిజికల్ ఇంటర్ఫేసెస్ని కలిపి లాజికల్గా 200 Mbps పోర్ట్గా కాన్ఫిగర్ చేస్తాం. అంటే ఫిజికల్గా రెండు 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 ఇంటర్ఫేసెస్ ఒకదానికొకటి కనెక్ట్ అయినాయి, కానీ లాజికల్ ఇదంతా కలిపి ఒకటే ఇంటర్ఫేస్. ఓకే, వీఆర్ ఇంక్రీజింగ్ ద బ్యాండ్ విడ్త్ బై కంబైనింగ్ ఆల్ ఫిజికల్ ఇంటర్ఫేసెస్. ఓకే, మనకి ఎంత బ్యాండ్ విడ్త్ కావాలనో, సపోజ్ మనకి 400 Mbps బ్యాండ్ విడ్త్ కావాలంటే 4 లింక్స్ని కలపండి. 4 లింక్స్ని కలిపి 400 Mbps ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. దాన్నే ఇదర్ ఛానల్ అంటారు. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, యా, ఎస్ స్టాకింగ్ ఈజ్ డిఫరెంట్. స్టాకింగ్ ఈజ్ యా విచ్ ఆడ వేస్ట్ ఉన్నందుకే మనం బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం కదా. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, స్టాకింగ్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్టాకింగ్. స్టాకింగ్ అంటే ఏంటి? యూఆర్ కంబైనింగ్ టుగెదర్ ఫిజికల్ ప్రాపర్టీస్ని కంబైన్ చేసి లాజికల్గా చేయడమే స్టాకింగ్ అంటారు. సో వాట్ కైండ్ ఆఫ్ స్టాకింగ్ వీఆర్ డూయింగ్ అనేది, యా, దట్ ఈస్ కాల్డ్ స్టాకింగ్. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ స్టాకింగ్ వీఆర్ డూయింగ్ అనేది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మనం ఇక్కడ పోర్ట్స్ ఒక్కటినే స్టాక్ చేస్తే అది లాజికల్ అవుతుంది, లాజికల్ పోర్ట్ అవుతుంది. ఎంటైర్ డివైస్ రెండు కలిపి స్టాక్ చేస్తే అది లాజికల్గా వన్ డివైస్ అవుతుంది. సో వీ హ్యావ్ ఏ టెక్నాలజీ కాల్, ఈ స్విచ్ని రెండింటిని కలిపి ఒక స్టాక్ చేయొచ్చు, లాజికల్గా ఒక స్విచ్ అవుతుంది అది. ఓకే, దానివల్ల ఏంటి, రిడెండెన్సీ ఉంటుంది, చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. సింపుల్గా దీనివల్ల ఏంటి, ఇప్పుడు ఒకవేళ బై డిఫాల్ట్గా రెండు ఇంటర్ఫేసెస్ కనెక్ట్ చేస్తే ఎస్టీపీ అనేది ఒక పోర్ట్ బ్లాక్ చేస్తుంది. సో మనం అట్లా యూజ్ చేసుకోలేము. సో ఈ ఇదర్ ఛానల్ క్రియేట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి, లూప్స్ అనేవి అక్కర్ అవ్వవు, మన లూప్స్ అక్కర్ అవ్వవు, ప్లస్ బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ నువ్వు ఎంత డేటా కావాలంటే అంత డేటా పంపించుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ రిక్వైర్మెంట్. యూ కెన్ జస్ట్ స్టాక్ టుగెదర్ బై యూజింగ్ ఫిజికల్ ఇంటర్ఫేసెస్. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. ఎలా స్టాక్ చేస్తాం, హౌ బిహైండ్ ఎలా వర్క్ అవుతుందంటే, యూ కెన్ యూస్ 2 protocols. స్టాటిక్ కూడా యూస్ చేయొచ్చు, బట్ దే డోంట్ యూజ్ ఇట్ మ్యాక్సిమం. యూ కెన్ యూస్ 2 protocols. వన్ ఈజ్ PAGP, పోస్ట్ అగ్రిగేషన్ ప్రోటోకాల్. ఈ PAGP అనేది సిస్కో ప్రొపరేటరీ, అంటే ఓన్లీ సిస్కో డివైజెస్లో మాత్రమే పనిచేస్తుంది. ఓకే, అందుకే బయట అందరూ LSCP యూస్ చేస్తారు. LSCP ఈజ్ ఓపెన్ స్టాండర్డ్, ఎవరైనా యూస్ చేయొచ్చు. ఓకే, లింక్ అగ్రిగేషన్ కంట్రోల్ ప్రోటోకాల్. లింక్ అగ్రిగేషన్ అంటే లింక్ మిక్సింగ్, అండ్ కంట్రోల్ ప్రోటోకాల్ ఎలా కంట్రోల్ చేసి ఈ LSCP ఎలా లింక్ చేస్తుంది అన్నిటినీ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ థియరీ. మీరు ఇంగ్లీష్లో చదువుకోవడానికి వాట్ ఎవర్ వి డిస్కస్, ఇట్ ఈస్ దేర్ హియర్. ఓకే, ప్లీజ్ రీడ్ ఇట్. ఓకే, అండ్ ఇక్కడ LSCP ఒక్కటే ఇచ్చాను నేను, PAGPని కాదు. సో LSCP ఇస్ వెరీ పాపులర్ ప్రోటోకాల్, చాలా చోట్ల యూస్ చేస్తారు, ఎస్పెషల్లీ డేటా సెంటర్స్ కానీ ఈవెన్ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్స్లో కానీ యూస్ చేస్తారు. ప్లీజ్ ఇదర్ ఛానల్ LSCP అడుగుతారు, ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో LSCP is IEEE స్టాండర్డ్ ప్రోటోకాల్. ఇట్స్ 80.380, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డైనమికలీ when you configure this interfaces, when you configure this LSCP protocol, right, and if you assign interface under this protocol, so automatically dynamically it will merge. ఓకే, లాజికల్గా అన్ని ఫిజికల్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసేస్తుంది, ఒక లాజికల్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసేది బై స్టాకింగ్ ఆల్ ఫిజికల్ ఇంటర్ఫేసెస్. ఓకే, సో PAGP అనేది సిస్కో ప్రొపరేటరీ కదా, ఇందాకనే చెప్పాము. సో LSCP ఎలా వర్క్ అవుతుందంటే, యూ కెన్ సీ 2 modes ఉంటాయి. ఓకే, LSCPలో 2 modes ఉంటాయి, ఒకటి యాక్టివ్, ఒకటి ప్యాసివ్. సో ఎప్పుడు లింక్ యాక్టివ్ అవుతుందంటే, ఒకటి యాక్టివ్లో ఉండాలి, మినిమం ఒకటైనా యాక్టివ్లో ఉండాలి. ఓకే, యాక్టివ్లో ఉన్నది అనుకోండి, యాక్టివ్ ఎస్ ఉంది. ఓకే, ప్యాసివ్ ఎస్ ఉంది అనుకోండి, ఇట్ విల్ అప్, అదేమంటారు, ఇట్ విల్ అప్. ఓకే, రెండు ప్యాసివ్ ఉందనుకోండి, ఇట్ విల్ నాట్ అప్. ఓకే, రెండు సైడ్స్ ఉన్నాయి కదా, స్విచ్ A స్విచ్ B, ఏదర్ స్విచ్ A అయినా యాక్టివ్ ఉండాలి, ఏదర్ స్విచ్ B అయినా యాక్టివ్ ఉండాలి. బోత్ సైడ్ యాక్టివ్ ఉంటే అప్ అవుతుంది, బోత్ సైడ్స్లో ఏదో ఒకటి యాక్టివ్ ఉన్నా అప్ అవుతుంది. కానీ ప్యాసివ్ ఉంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యాసివ్ ఉంటే ఇట్ వోంట్ క్రియేట్ ద లాజికల్ బండిల్ ఇథర్నెట్. ఓకే, అండర్స్టూడ్? సో రిమెంబర్ దిస్. ఓకే, and either channel it will also supports
లోడ్ బ్యాలెన్సింగ్. ఓకే, లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఎలా జరుగుతుందంటే బేస్డ్ ఆన్ ద యాషింగ్ కీ. ఓకే, సోర్స్ మ్యాక్ అడ్రస్, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. సపోజ్ డెస్టినేషన్ ఒకటి ట్రాఫిక్ ఒకటి డెస్టినేషన్కి రీచ్ అవుతుంది అనుకోండి, ఆ ఇన్కమింగ్ ప్యాకెట్స్ని డివైడ్ చేసేసి మల్టిపుల్ ఎగ్జిట్ ఇంటర్ఫేసెస్తో అది పంపించేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ లోడ్ బ్యాలెన్సింగ్. యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, బట్ లోడ్ బ్యాలెన్సింగ్ ప్రోటోకాల్ లెవెల్లో కూడా వర్క్ అవుతుంది. ఓకే, బట్ దే విల్ ఆస్క్ యూ it will do load balancing, yeah, based on the hash keys. You can say it will do it with the max it ఇచ్చండి డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. మనం కాన్ఫిగర్ చేయొచ్చు పోర్ట్ ఛానల్ లోడ్ బ్యాలెన్స్ బేస్డ్ ఆన్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్తో మనం లోడ్ బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది జనరల్ ఆర్టికల్, సిస్కో ఆర్టికల్, యూ కెన్ రీడ్ ఇట్. ఓకే, అది. సో ఇవన్నీ సోర్స్ మ్యాక్ అడ్రస్, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్, లోడ్ బ్యాలెన్సింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆన్ వాట్ బేసిస్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుందంటే ఈవెన్ ప్రోటోకాల్ లెవెల్ అయినా సరే సోర్స్ మ్యాక్, డెస్టినేషన్ మ్యాక్, సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ, దిస్ 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఇంటర్వ్యూ లెవెల్లో అడుగుతారు, లోడ్ బ్యాలెన్సింగ్ క్వశ్చన్ ఒకటి అడుగుతారు. సో యా, ఇట్ విల్ డూ లోడ్ బ్యాలెన్సింగ్. బీజీపీ ప్రోటోకాల్ ఇట్ విల్ డూ ఓన్లీ వన్ వే లోడ్ బ్యాలెన్సింగ్. సో ఐ విల్ టెల్ యూ వెన్ వీ టాక్ అబౌట్ ప్రోటోకాల్స్. ఓకే, అది వేరు. యా, లోడ్ బ్యాలెన్స్ డివైజెస్ ఉంటాయి. దే క్రియేటెడ్ డివైజెస్ ఫర్ లోడ్ బ్యాలెన్సర్స్. అవన్నీ హ్యూజ్ ట్రాఫిక్ని హ్యాండిల్ చేస్తాయి. అవన్నీ డేటా సెంటర్స్లో ఉంటాయి. ఎఫ్ఐ లోడ్ బ్యాలెన్సర్ సపోజ్. ఓకే, యా. సో మనం క్రియేట్ చేసిన ఇదర్ ఛానల్ని వెరిఫై చేసుకోవాలంటే దిస్ ఈజ్ అ కమాండ్. ఓకే, షో ఇథర్నెట్ ఇదర్ ఛానల్ పోర్ట్ నెంబర్ అండ్ పోర్ట్ ఛానల్ ఇస్తే అయిపోతుంది. మనం పోర్ట్ ఛానల్ అంటాం. పోర్ట్ ఛానల్ అనేది ఒక లాజికల్ ఇంటర్ఫేస్, అది ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో షో ఇదర్ ఛానల్ సమ్మరీ అంటే ఎన్ని పోర్ట్ ఛానల్స్ ఉన్నాయి, ఏ ప్రోటోకాల్ క్రియేట్ చేసాం, ఎన్ని పోర్ట్స్ అసైన్ చేసామని దాంట్లో. సో క్విక్గా కాన్ఫిగరేషన్ చేసేద్దాం. సో కాన్ఫిగరేషన్ చేయడానికి కమాండ్స్ ఇవే ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇవే. స్విచ్ ఏ కాన్ఫిగరేషన్, స్విచ్ బి కాన్ఫిగరేషన్. ఓకే, వన్ మూమెంట్, ఇది పక్కన వచ్చేసినాయి అన్నీ. ఓకే, ఇక స్విచ్ ఏ అని ఉంది కదా, స్విచ్ ఏలో ఇవి. ఓకే, నేను కాన్ఫిగరేషన్ చూపిస్తాను మీకు. ఓకే, లెట్స్ డూ ఇట్. ఓకే, సో ఇది అయిపోయింది కదా ల్యాబ్. ఇంకా ఇది డిలీట్ చేసేస్తాను నేను అన్నీ. ఎస్ ఎస్ ఎస్, ఓకే, అయిపోయింది. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ స్విచెస్. ఓకే, జస్ట్ ఒక 2 స్విచెస్ తీసుకుంటున్నాను, కేబుల్స్ కనెక్ట్ చేస్తున్నాను. ఎన్ని కావాలంటే అన్ని కేబుల్స్ కనెక్ట్ చేయొచ్చు. నేను 3 కేబుల్స్ కనెక్ట్ చేశాను చూడండి. ఓకే, కనిపిస్తుందా? ఇట్లా కనిపిస్తుందా, ఇట్లా కనిపిస్తుందా? అడ్డమే తీసుకున్నాం. ఓకే, FC 123 తీసుకున్నా. ఓకే, పోర్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది. లెట్స్ కాన్ఫిగర్ క్విక్లీ. ఓకే, ఇది CLI. ఓకే, నౌ గో టు ఎనేబుల్. ఓకే, ఇది తెలుపు దొబ్బుతా. ఓకే, కాన్ఫిగర్ టర్మినల్లోకి వెళ్ళి, సో ఇంటర్ఫేస్ రేంజ్ ఎంత, ఇంటర్ఫేస్ ఒకేసారి అన్ని ఇంటర్ఫేస్లో ఒకే కాన్ఫిగర్ చేయాలంటే రేంజ్ తీసుకోవచ్చు మనం. FA 0/1-3 ఉంది కదా, 3 తీసుకొని ఎంటర్ కొడితే ఆ రేంజ్లోకి వెళ్ళిపోవచ్చు. 1 సెకండ్, అంత ఎన్ని ఉన్నాయో చూద్దాం. షో IP ఇంటర్ఫేస్, అసలు ఎన్ని ఇంటర్ఫేసెస్ ఉన్నాయో చూద్దాం. వన్ సెకండ్ గైస్, షో IP ఇంటర్ఫేస్ బ్రీఫ్. ఓకే, ఉన్నాయి బాగానే. 0/1-3 ఉన్నాయి, 3 అప్లో ఉన్నాయి కదా. సో ఐ నీడ్ టు గివ్ రేంజ్ ఐ గెస్. ఓకే, రేంజ్ అని కీవర్డ్ ఇవ్వాలి. అదే ఇంటర్ఫేస్ రేంజ్ కదా మనం కాన్ఫిగర్ చేసేది. రేంజ్ FA 0/1 కదా. ఓకే, 1 to 3. ఓకే, ఈ రేంజ్లోకి వెళ్ళాం మనం. సో ఒక ఛానల్ గ్రూప్ క్రియేట్ చేయాలి, అదే పోర్ట్ ఛానల్ గ్రూప్. ఇది సపోర్ట్ చేయదా? యా ఉంది కదా, CHNNEL ఛానల్ గ్రూప్. మీకు ఇష్టమైన నెంబర్ ఒకటి చెప్పండి, ఎవరైనా ఏదైనా చేయొచ్చు నెంబర్.
ఓకే 10 అని చెప్తుంది 5 5 ఓకే 5 7 అని అంటారు ఏమో అనుకున్నా ఎవరైనా. ఓకే సో ఇక్కడ నేను ఏమి ఇస్తాను, మోడ్ యాక్టివ్ ఇస్తున్నాను. ఓకే ఛానల్ గ్రూప్ యాడ్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ దట్స్ ఇట్. మనం ఇంకా అంతకన్నా ఎక్కువ ఏమి ఇచ్చేది ఉండదు. ఏమంటే ఇంటర్ఫేసెస్లోకి వెళ్ళి మనం కాన్ఫిగర్ చేయడమే అంతే. నెక్స్ట్ ఛానల్ గ్రూప్ ఇచ్చిన తర్వాత ఎగ్జిట్ వచ్చేసి ఇంటర్ఫేస్, ఒక వర్చువల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి. ఓకే పోర్ట్ ఛానల్ అదే విధంగా మనం క్రియేట్ చేసింది 5. ఓకే సో యూ నీడ్ టు క్రియేట్ ఏ ఎన్క్యాప్సులేషన్, స్విచ్ పోర్ట్ ట్రంక్ encapsulation, what, why it is not, there is no such a encapsulation thing. ఓకే స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ ఇచ్చేసి అయిపోతుంది ఐ కేస్. ఇది అదే కదా. ఓకే ఇది L3 స్విచెస్ కాదు. ఓకే దట్స్ ఎనఫ్. ఓకే ఓకే దట్స్ ఇట్. ఓకే స్విచ్ ఏలో కాన్ఫిగరేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు స్విచ్ బిలో చేసేద్దాం. ఓకే ఎగ్జిట్ అయ్యి చెక్ చేద్దాం. స్విచ్ షో ఇంటర్ఫేస్ ట్రంక్. ఓకే మనకి ఎందుకు ట్రంక్ పోర్ట్ చూపించట్లేదు. ఓకే షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. సో పోర్ట్ ఛానల్ క్రియేట్ అయింది ఇక్కడ. పోర్ట్ ఛానల్ ఉంటుంది. పోర్ట్ ఛానల్ క్రియేట్ అయింది. ఇట్స్ డౌన్ బికాస్ అవతలు కూడా మనం క్రియేట్ చేయాలి కదా, అందుకని డౌన్ ఉంది. షో ఇదర్ ఛానల్ సమ్మరీ కొడితే పోర్ట్స్ కాన్ఫిగర్ చేసాం, కానీ ఇక్కడ ఎస్డి అని ఉందా, ఇక్కడ చూడండి ఎస్డి అని ఉంటుంది. డిఫాల్ట్ పోర్ట్. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, డి అంటే డౌన్. ఓకే సస్పెండెడ్ అండ్ డౌన్. ఓకే అది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా కాన్ఫిగర్ చేస్తే యూ విల్ కమ్ టు నో. So let's configure things here as well. So I'm on another switch 4లో ఉన్నా నేను. ఓకే ఎనేబుల్లోకి వెళ్ళి కాన్ఫిగర్ టర్మినల్కి వెళ్ళి ఓకే నౌ వాట్ ఆర్ ద ఇంటర్ఫేస్ రేంజెస్. సేమ్ ఇక్కడ కూడా ఇంటర్ఫేస్ రేంజ్ FA0/1 to 3 సేమ్ రేంజ్. ఓకే సేమ్ కాన్ఫిగరేషన్ కూడా. చెప్తారా ఎవరైనా. ఛానల్ గ్రూప్ క్రియేట్ చేయాలి కదా గాయస్. ఓకే ఛానల్ గ్రూప్ నెంబర్ ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. అక్కడే ఇచ్చింది ఇక్కడ కూడా ఇవ్వాలనే రూల్ ఏం లేదు. ఇక్కడ నేను 4 అని ఇవ్వచ్చు. ఇట్స్ లాజికల్ అంతే. ఓకే ఇట్స్ ఏ లాజికల్ ఇంటర్ఫేస్. ఇట్ ఇస్ లోకల్. ఓకే సో మోడ్ ఏమి ఇవ్వచ్చు, యాక్టివ్ అని ఇవ్వచ్చు, ప్యాసివ్ అని ఇవ్వచ్చు. ఇట్ విల్ ఓపెన్. సో మ్యాక్సిమం అందరూ యాక్టివ్ కాన్ఫిగర్ చేస్తారు రెండు సైడ్. అది. సో ఛానల్ పోర్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ప్యాసివ్ ఇస్తే అవ్వదు. అక్కడ యాక్టివ్ ఇక్కడ ప్యాసివ్ అనే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. చాలామంది మేము రియల్ టైంలో ఏం చేస్తామంటే యాక్టివే కాన్ఫిగర్ చేస్తాం అలా. సో నౌ ఐఎమ్ ఎగ్జిటింగ్ అండ్ ఇంటర్ఫేస్ యూనిట్ క్రియేట్ పోర్ట్ ఛానల్ ఏదైతే కానీ ఇక్కడ ఇది మాత్రం ఏదైతే క్రియేట్ చేసావో అది సేమ్ ఇవ్వాలి. ఓకే 4. ఓకే స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. యా that's all. So now let's see. show పోర్ట్ ఛానల్ అప్ అయిందా చూడండి. పోర్ట్ ఛానల్ ఈజ్ అప్ నౌ. ఇంతకుముందు డౌన్ అయినా కదా, ఇప్పుడు అప్ అయింది. సో చెక్ చేయాలంటే షో ఇదర్ ఛానల్ సమ్మరీ. చూడండి ఇదేముంది ఇదర్ ఛానల్ సమ్మరీ. సో ఇట్స్ అప్. యూ అంటే ఏంటి, అప్. ఓకే ఇన్ యూజ్. యూ అంటే ఏంటి, ఇన్ యూజ్. ఇక్కడ మనకి కీవర్డ్స్ ఇస్తాడు. ఎప్పుడైనా సరే ఏదైనా డౌన్ అయింది, ఇదర్ ఛానల్ పోర్ట్ ఛానల్ డౌన్ అయిందంటే షో ఇదర్ ఛానల్ సమ్మర్ అనే కమాండ్ కొట్టి మనకు పోర్ట్ ఛానల్ స్టేటస్ చూపిస్తుంది. ఇక్కడ ఫ్లాగ్స్ అంటారు వీటిని. ఈ ఫ్లాగ్స్ ఏ ఫ్లాగ్ సెట్ అయితే ఏదేది అని ఇక్కడ ఉంటుంది. దాన్ని బట్టి ట్రబుల్ షూట్ చేయాలి. నౌ ఇట్స్ అప్. LSCP is up. So there is a commands actually. Show LSCP statistics. LSCP ఇది సపోర్ట్ చేయట్లేదు. షో ఇదర్ ఛానల్ సమ్మరీ, లోడ్ బ్యాలెన్స్ అండ్ పోర్ట్ ఛానల్ ఎంత ఉంది మనం ఇచ్చాం 4 కదా, 4 అంతే. ఓకే సో LSCP అనే ప్రోటోకాల్ యూస్ చేసాం. లాస్ట్ ఎన్ని మినిట్స్ నుంచి అప్లో ఉంది, 1 minute 38 seconds నుంచి అప్లో ఉంది. ఇక్కడ స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయి, ఎంత లోడ్ బ్యాలెన్స్ అవుతుంది, ఏ పోర్ట్లో ఎంత ట్రాఫిక్ పోతుంది, ఏంటి అన్నీ ఉంటాయి.
ఓకే, దిస్ ఈజ్ సింపుల్ ఇదర్ ఛానల్ గైస్. ఓకే, కావాలంటే మీరు ప్యాసివ్ ఆడ యాక్టివ్ కదా, ప్యాసివ్ మోడ్ క్రియేట్ చేయండి, అప్ అవ్వదు. సో అది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇట్స్ సింపుల్ థింగ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇదర్ ఛానల్ అంటే ఏంటి? వీఆర్ జస్ట్ ఇంక్రీజింగ్ ద బ్యాండ్ విడ్త్ బై కంబైనింగ్ ఆల్ ఫిజికల్ ఇంటర్ఫేసెస్. ఓకే, యా, దట్స్ ఇట్. సో నేనేం చేస్తానంటే కేబుల్స్ తీసేస్తా. ఓకే, కేబుల్ తీసేసినందుకు మొత్తం ఏముంటుంది ఇప్పుడు, షో ఇదర్ ఛానల్ సమ్మర్ అని కొట్టేస్తా, డౌన్, బికాస్ కేబుల్స్ డౌన్ అయినాయి కాబట్టి. సో నౌ నేను కాన్ఫిగరేషన్ రిమూవ్ చేస్తా. ఓకే, కాన్ఫిగ్ టర్మినల్. ఈ స్విచ్ ఏంటి, హోస్ట్ నేమ్ ఇద్దాం దీనికి, స్విచ్ బ్లూ అని ఇస్తుంది, దీనికి ఒక నేమ్ బ్లర్ అని ఇచ్చా. ఓకే, ఒక నిమిషం, బ్లూ అని చేంజ్ చేద్దాం. ఓకే, ఈ స్విచ్ 3 అనేది బ్లూ. ఓకే, ఇది రెడ్ అని ఇస్తా. ఓకే, కాన్ఫిగ్ టర్మినల్ హోస్ట్ నేమ్ రెడ్, ఎందుకంటే గుర్తుపట్టుకోవడానికి ఇస్తున్నా. బ్లూ అండ్ రెడ్ అనేది క్రియేట్ చేసా. స్విచ్ 4 అనేది రెడ్, ఇది బ్లూ. ఓకే, నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ వన్ కనెక్షన్. ఓకే, జనరల్గా ఆఫీస్లలో అందరూ యూస్ చేస్తారండి. ఓకే, ఫస్ట్ ఇదర్ ఛానల్ రిమూవ్ ఉన్న పర్లేదు, ఇదర్ ఛానల్, దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఇక్కడ చూడండి, మామూలుగా ఏంటంటే ఆఫీసెస్లో మనం నేను బ్లూ అనే స్విచ్లో ఉన్నాను. నాకు ఈ ఆపోజిట్ స్విచ్ ఏ ఇంటర్ఫేస్లో కనెక్ట్ అయ్యానని తెలుసుకోవాలంటే, మీరు ఇందాక అడిగారు కదా ఎక్కడ కనెక్ట్ అయిందో ఏమో, కేబుల్ని ట్రేస్ అవుట్ చేయడం అది చాలా కష్టం అండి కనుక్కోవడం, ల్యాన్ టెస్టర్ ద్వారా అని అడిగాం కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎల్ఎల్డిపి అనే ఒక ప్రోటోకాల్ యూజ్ చేస్తే ఇట్ విల్ టెల్ యూ. లేదంటే సిస్కో బై డిఫాల్ట్ సిస్కో డిస్కవరీ ప్రోటోకాల్ ఉంటుంది. షో సిడిపి నైబర్స్ అని చూపిస్తే ఇట్ విల్ టెల్ యూ. చూడండి, ఇదంతా పాత ఇన్ఫర్మేషన్ వదిలేయండి. సో పియర్ డివైస్ ఏంటి, రెడ్ అనే డివైస్ కనెక్ట్ అయింది. ఏ పోర్ట్ నుంచి కనెక్ట్ అయింది, ఇట్స్ పోర్ట్స్ ఫాస్ట్ ఇథర్నెట్ 0/1 కనెక్ట్ అయింది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే, ఏ ఇంటర్ఫేస్ ఏంటని. సపోజ్ కాన్ఫిగ్ టర్మినల్కి వెళ్ళి ఇంటర్ఫేస్ ఏది FA0/1 ఇచ్చి మనం అన్నిటికీ డిస్క్రిప్షన్ ఇస్తాం. డిస్క్రిప్షన్ కనెక్టింగ్ టు డిస్క్రిప్షన్ ఏమి ఇస్తాం, యాష్ ఇట్లా ఇచ్చి మామూలుగా గుర్తుపెట్టుకోవడానికి కనెక్టెడ్ టు ఇది రెడ్ స్విచ్ ఇంటర్ఫేస్ ఫాస్ట్, ఏ ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఇది 0/1 కనెక్ట్ అయిందని చెప్పి ఇట్లా ఇస్తాం అనమాట మనం డిస్క్రిప్షన్. సో ఇన్ఫర్మేషన్ అంతా లర్న్ అవుతుంది అనమాట అది. సో ఇప్పుడు చూడండి, షో ఎల్ఎల్డిపి. సో ఏం ఎల్ఎల్డిపి కాన్ఫిగర్ చేయలేదు. సో మనం ఎల్ఎల్డిపి అనేది లాజికల్ లేయర్ డిస్కవరీ ప్రోటోకాల్ అనమాట. ఇట్స్ లేయర్ 2 ప్రోటోకాల్. ఓకే, సో ఇట్ విల్ యూజెస్ ద టీఎల్వి వాల్యూస్, టైప్ లెంత్ వాల్యూస్, అండ్ మనం ఇంటర్ఫేస్ డిస్క్రిప్షన్ అన్నిటినీ తీసేసుకుంటుంది. సో ఇక్కడ కూడా మనము బ్లూ రౌటర్లో అయిపోయింది కదా, రెడ్ స్విచ్లో కూడా మనం కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, కాన్ఫిగర్ టర్మినల్కి వెళ్ళి ఇంటర్ఫేస్ FA0/1. ఓకే, డిస్క్రిప్షన్. సో యా, ఎస్ కనుక్కోవచ్చు. అందుకే అదే చెప్తున్నా. యా యా ఓకే, సి ఓకే, నో, సి ఎల్ఎల్డిపి అనేది ఇట్స్ ఎ ప్రోటోకాల్. ఇప్పుడు నేను హాయ్ అంటే అవతల కూడా హాయ్ అనాలి. సో వీఆర్ ఇన్ సేమ్ ప్రోటోకాల్. అవతల ఏపీ కూడా అవతల డివైస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో షుడ్ సపోర్ట్ ఎల్ఎల్డిపి. ఓకే, ఇప్పుడు ఏముంది ఇక్కడ చూడండి, బ్లూ అనే ఒక స్విచ్, ఓకే, రెడ్ అనే స్విచ్ ఉంది. ఈ రెండిట్లో ఎల్ఎల్డిపి ప్రోటోకాల్ అనేది కాన్ఫిగర్ చేసిన తర్వాత దే విల్ ఎక్స్చేంజ్ ఎల్ఎల్డిపి ప్యాకెట్స్. ఫ్రేమ్స్ ఉంటాయి కదా, అవి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఆ డిస్క్రిప్షన్, ఆ పోర్ట్ ఇన్ఫర్మేషన్ అవన్నీ. అలాగే మీరు కనెక్ట్ చేసిన డివైస్ ఏదైతే ఉందో పియర్ డివైస్, దట్ డివైస్ షుడ్ సపోర్ట్ ఎల్ఎల్డిపి ప్రోటోకాల్. అండ్ సపోర్ట్ చేసినా కూడా మీరు ఆ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేయాలి, అప్పుడైతేనే అవుతుంది. ఓకే, ఓకేనా? ఓకే, సో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను నేను ఈ రెడ్లో కూడా, కనెక్టెడ్ టు
రెడ్ స్విచ్ బ్లూ స్విచ్ BLUE స్విచ్ ఇంటర్ఫేస్ FA0/1 అని ఇచ్చి జస్ట్ ఇట్లా ఇస్తున్నాను. ఓకే, డన్. నా ఇప్పుడు నేను LLDP కాన్ఫిగర్ చేయాలి. ఓకే, సింపుల్ కాన్ఫిగర్ టర్మ్లోకి వెళ్ళి LLDP రన్ అని కొట్టాలి అంతే. ఇక్కడ కూడా అంతే, కాన్ఫిగర్ టర్మ్లోకి వెళ్ళి LLDP రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఎండ్ కొట్టేసి షో LLDP నైబర్స్ చూడండి, డిస్కవర్ అయిందా. ఇందాక LLDP ఈజ్ నాట్ రన్నింగ్, నాట్ ఎనేబుల్ చేసిన తర్వాత చూడండి బ్లూ ఉంది కదా, నేను బ్లూలో ఉన్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. వాట్ ఇట్ ఈస్ గెటింగ్, నేను బ్లూ డివైస్లో ఉన్నాను, ఇట్ ఈస్ ఫెచ్చింగ్ ఫ్రమ్ రెడ్ డివైస్ ఇన్ఫర్మేషన్. సో డివైస్ ఐడి ఏంటి, నాకు కనెక్ట్ అయిన డివైస్ ఏంటి, రెడ్ అనే డివైస్. సో మీరు ఏంటి, ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా ఎప్పుడైతే ఏదైనా ఫిజికల్ కనెక్టివిటీ ఏదైనా రాంగ్ ఇచ్చారనుకోండి, ఒక పోర్ట్లో కనెక్ట్ చేయడానికి ఇంకో పోర్ట్లో కనెక్ట్ చేశారనుకోండి, సింపుల్గా ఇది షో LLDP నైబర్స్ అని కొడితే యూ విల్ సీ ఓకే రిమోట్ డివైస్ రెడ్, పోర్ట్ ఛానల్ 5లో కనెక్ట్ అయింది. అక్కడ ఇది ఎక్కడ పోర్ట్ ఛానల్, లోకల్, ఇక్కడ చూడండి లోకల్ ఇంటర్ఫేస్. నేను ఇదర్ ఛానల్ క్రియేట్ చేసే కదా, సో లోకల్ ఇంటర్ఫేస్ బాగా చదవాలి ఇవి కీవర్డ్స్. డివైస్ ఐడి అంటే రిమోట్ డివైస్ ఐడి, లోకల్ ఇంటర్ఫేస్ అంటే ఈ లోకల్లో లాజికల్ ఇంటర్ఫేస్ ఏది కనెక్ట్ అయిందని, ఇవన్నీ క్యాపబిలిటీస్ అండ్ హోల్ టైమర్. అండ్ పోర్ట్ ఐడి ఏ పోర్ట్ నుంచి కనెక్ట్ అయింది, FA0/1. సో ఇన్ఫర్మేషన్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ షో LLDP నైబర్స్ కొడితే ఇక్కడ కూడా మీకు సేమ్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది. ఓకే, అర్థమైందా. ఈ CDP అనేది సిస్కో డిస్కవరీ ప్రోటోకాల్. దిస్ ఈజ్ ఏ సిస్కో ప్రొప్రైటరీ అనమాట. సో సిస్కో టు సిస్కో మధ్యలోనే యూజ్ చేస్తారు. కానీ మన ఆర్గనైజేషన్లో సిస్కో ఒకటే యూజ్ చేయరు కదా, సిస్కో యూజ్ చేస్తారు, జునిపర్ యూజ్ చేస్తారు, అన్ని డివైస్ యూజ్ చేస్తారు. మళ్ళీ ఆ రెండింటి మధ్యలో కనెక్షన్ ఉన్నప్పుడు సిస్కో ఇతర పక్క సిస్కో డివైస్ ఉంది, ఇతర పక్క CDP ప్రోటోకాల్ ట్రాన్స్మిట్ చేసి ఇది తీసుకోదు కదా, అదర్ జునిపర్ డివైస్ డోంట్ అండర్స్టాండ్ CDP ప్రోటోకాల్, అందుకే LLDP యూజ్ చేస్తారు. LLDP ఈజ్ ఏ ఓపెన్ స్టాండర్డ్ అనమాట, అందరూ LLDP యూజ్ చేస్తారు. ఓకే, బట్ ద వర్కింగ్ ప్రొసీజర్ మాత్రం సేమ్, అంతా అదే. చూడండి మీరు ఇక్కడ చూడండి హ్యాపీగా పైన కింద LLDP సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సిస్కోలో. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ స్విచ్చింగ్ టెక్నాలజీస్ గైస్. ఓకే, ఈ రోజుతోటి స్విచ్చింగ్ టెక్నాలజీస్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, సక్సెస్ఫుల్గా, దట్ టు హై లెవెల్. ఓకే, ఓపెన్ రీసెంట్ ల్యాన్ టెక్నాలజీస్ ఓపెన్ చేస్తే ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఇవే 3 days డిస్కస్ చేసుకున్నాం మనం ఇదే. ఓకే, యాక్చువల్గా STP డెఫినేషన్ చెప్పి వదిలేస్తారు, ఇవి నేను నెక్స్ట్ లెవెల్లో చెప్పడం వల్ల కొంచెం ఇవి బాగా నేర్చుకోండి గాయస్. ఇంటర్వ్యూస్లో అడుగుతారు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారని చెప్పి నేను డెప్త్ వెళ్ళిపోయా. ఓకే, STP RSTP ఇవి. తర్వాత PVSTP అంటే ఎన్ని విలాన్స్ క్రియేట్ చేస్తే అన్ని పర్ విలాన్ STP అనమాట. అది మీరు థియరిటికల్ చదువుకున్న అర్థమవుతుంది, యూ కెన్ రీడ్ ఇట్. ఓకే, అది MST అనేది. ఓకే, ఇంకొకటి VLANs, ఇవి మొత్తం నిన్నటి వరకు చదువుకున్నాం. ఇంటర్ VLAN రౌటింగ్ కూడా నేను చేసేసాం. ప్లీజ్ ఇంటర్ VLAN రౌటింగ్ ల్యాబ్స్ చేయండి. ఇంటర్ VLAN రౌటింగ్ అడుగుతారు. SVI మెయిన్గా L3 స్విచ్చెస్ది చూసుకోండి ఎక్కువగా. ఓకే, SVI ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఓకే, స్విచ్ వర్చువల్ ఇంటర్ఫేస్ అవి క్రియేట్ చేసి చాలు, IP రౌటింగ్ ఎనేబుల్ చేసేగా చాలు, ఆటోమేటిక్గా డిఫరెంట్ VLANsలో కమ్యూనికేట్ అవుతాయి. ఓకే, VTP ఈరోజు చేసేసాం, ఇదర్ ఛానల్ చేసేసాం బై యూజింగ్ LSCP. ఓకే, అండ్ LLDP. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్విచ్చింగ్ టెక్నాలజీస్ గైస్. అండ్ టుమారో మండే నుంచి రౌటింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా, అది